మీ టెంపుల్లో రాజుగారు ఉంటారట, మొండం లేని రాజు. ఏంటి అసలు దాని స్టోరీ ఏంటి అసలు? మీరైతే రాజు కాదు కదా? మీరైతే రాజు కాదు కదా? ఏం కాదు, అదొక రాజరహస్యం. మీ లోపల రాజు వస్తుందని కూడా నేను విన్నా, అమ్మవారు కూడా వస్తుందంట. అమ్మ వస్తారు, అమ్మ వస్తారు, రాజు వస్తాడు, దశమా విద్య ఏ విద్య వస్తారు. దశమా విద్య అంటే ఏంటి? కాళీ, తారా, సోడ్సి, భువనేశ్వరి, చిన్నమాత, కాళీ మాతకు 10 రూపాయలు అవి. ఓహో, మీరు పెట్టుకున్న 10 రూపాయలు మీకు వస్తాయి? 10 రూపాయలు 5 వస్తాయి. మిగతా 5కి నేను మంత్ర జపం చేయలేదు. అంటే ప్రతి అమ్మకి ఈ 10 అమ్మవాళ్ళకి 41 రోజు ఉపవాసం ఉండేసి వాళ్ళగా శ్రీకాంత్ ప్రతి 41 డేస్ మన ఉపవాసం ఉండి ఆ మంత్రం చేస్తా అమ్మకి మనకు ప్రసన్నం అవుతుంది. అదే నేను చేస్తాను. అంటే అన్ని దేవతల కంటే కాళికా మాతకి చాలా శక్తులు ఉంటాయని చెప్పేసి ఉంటారు, చాలా నిష్టగా ఉండాలంటారు. సో మీరు ప్రతిసారి అంటే ఇట్లా మాల వేసుకోవడం లాంటివి మాల మేము వేసుకోమా, మేము దీక్షలు ఉంటాం. మాల అంటే ఏంటంటే మన ఎవరికి సిస్టమ్ మనం తప్పు పట్టకూడదు. ఇక్కడ మాల అంటే తెల్లవారు ఆకు పూజ అంటే తెల్లవారు టిఫిన్ తినిస్తారు, మధ్యాహ్నం భోజనం తినిస్తారు, నైట్ తినిస్తారు. మా ఉపాసం వాళ్ళకు ఉండదు. మేము తెల్లవారి నుంచి సాయంకాలం దాకా ఏటి తిన్నాం. ఓన్లీ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఏజ్ బట్టి షుగర్ ఇవన్నీ వచ్చిన బట్టి మనం ఏదో ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుంటాం. దాంతో జ్యూస్ తాగుతాం. కరెక్ట్ గా నైట్ 7:30-8 గంటలకు అమ్మవారికి భోగం వండుతాం. ఆ భోగం వండేసి అదే తింటాం. మళ్ళీ అలాగే మంత్రం జపం చేసుకుంటాం. అంటే మీరు ఇంటి టెంపుల్ బ్యాక్ సైడ్ మీ ఇల్లు ఉంది కాబట్టి మీరు చికెన్ మటన్ తింటారా, లేకపోతే ఎప్పటికి ఇంకా వెజ్ లోనే ఉంటారా? లేదు మేడం, మేము తింటాం. అమ్మవారికి కూడా పెడతారా ఏమైనా? అమ్మవారికి మనం బలేస్తాం కదా, బలేసిన తర్వాత అవి ఏదన్నా మనం తింటాం. అంటే రోజు ముందుగానే నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ మీ వంటలు చేసుకుంటారు అన్నట్టు? రోజు మనం నార్మల్ గా జనరల్ గా అమ్మవారికి అయితే రోజు ఒక నైవేద్యం అయితే పెడతారు కదా, ఏదైనా ఒక నైవేద్యం చేసిన తర్వాత ఇంట్లో రోజుకి భోగం పెడతాం. తెల్లవారు పెడతాం. ఇక ఇప్పుడు ఈవినింగ్ దగ్గర స్టార్ట్ అయిపోయింది అంటే తెల్లవారి మనం ఏదైనా కొబ్బరికైనా ఫ్రూట్స్ పెడతాం. మధ్యాహ్నం అన్నభోగం పెడతాం అమ్మకి. ఆ భోగం వచ్చి మనం వండిన దాంట్లో కల్పిస్తాం. అదే మనం తింటాం.